తెలుగు చిత్రాలు భరత్ అను నేను, వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ చూసిన వారెవరైనా అందులో నాయికగా మురిపించిన కియారా అద్వానీ అందం గుర్తుకు రాకమానదు. నార్త్లో అయితే అమ్మనే అందం చూసి అందరూ జూనియర్ హేమమాలిని అంటున్నారు. అంటే నవతరం డ్రీమ్ గర్ల్ అన్నమాట. ఆమె నటించిన సౌత్ మూవీస్ అన్నీ తెలుగులోనే రూపొందాయి. తొలిసారి కన్నడలో హీరో యష్తో కలిసి నటిస్తోంది కియారా. ఆ చిత్రాన్ని మలయాళ నటి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. సినిమా పేరు టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్. ఈ సినిమాను ఇంగ్లీష్లోనూ రూపొందిస్తూ ఉండటం విశేషం. ఇందులో నయనతార, హ్యూమా కురేషి కూడా నటిస్తున్నారు. వారి ముచ్చటేమో కానీ టాక్సిక్లో నటిస్తున్నందుకు కియారా అద్వానీకి అక్షరాల 15 కోట్ల రూపాయల పారితోషికం అందజేస్తున్నారట. అమ్మడికి సౌత్లో అదరహో అనే హిట్స్ లేకపోయినా అంత రేటు పలికిందంటే మిగిలిన బాలీవుడ్ భామలు ఎంతలా డిమాండ్ చేస్తున్నారో అన్న అనుమానం కలగక మానదు. బాలీవుడ్లో బమ్ చిక్ బమ్ ఆడేస్తున్న దీపికా పదుకునే తెలుగు చిత్రం కల్కి 2898 ADలో నటించడానికి అక్షరాల 21 కోట్ల రూపాయలు అందుకుందని సమాచారం. ఇక మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో నటిస్తోన్న ఇంటర్నేషనల్ హీరోయిన్గా పేరొందిన ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలు పుచ్చుకుంటోందని టాక్. దీపిక, ప్రియాంక ఇద్దరు చిత్రసీమలో తమదైన బాణి పలికించిన వారే కాబట్టి వారు అంత డిమాండ్ చేయడంలో తప్పులేదంటున్నారు బాలీవుడ్ బాబులు. కానీ సౌత్లో ఒకే ఒక్క హిట్తోనే కియారా 15 కోట్ల రూపాయలు పట్టుకుపోతుందన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్. కేజీఎఫ్ సిరీస్తో కన్నడ స్టార్ యష్ ఆల్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ క్రేజ్తోనే యష్ పై భారీ పెట్టుబడి పెడుతున్నారు. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ రూపొందించబోయే చిత్రం టాక్సిక్ 200 కోట్ల రూపాయలతో తెరకెక్కనుందని తెలుస్తోంది. నయనతార, హ్యూమా కురేషి వంటి తారలు కూడా ఉండటం వల్ల టాక్సిక్ పాన్ ఇండియా మూవీగా అలరించనుంది. అంతేకాదు ఇంగ్లీష్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసి యష్కు ఇంటర్నేషనల్ ఐడెంటిటీ కూడా తీసుకురావాలన్నదే ప్రయత్నం. అందువల్ల ఈ చిత్రానికి యష్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మరి యష్ అంచనాలను నయనతార, హ్యూమా కురేషి, కియారా అద్వానీ ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.